మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ. లిస్టులో పేరు రాకపోతే ఎవరు బాధపడొద్దని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చేర్చాలన్న ఉద్దేశంతో దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగించడం జరిగింది. ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజమైన లబ్ధిదారులు ఎవరు అనే విషయాలపై పూర్తి స్థాయిలో అధికారులు సర్వే చేయడము, అదేవిధంగా విచారణ చేయడం మొత్తం జరిపిన తర్వాత ఈరోజు గ్రామ సభల ద్వారా ఆ యొక్క లబ్ధిదారులు ఎవరనేది అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధికి రావడం జరిగింది. సబ్ డివిజన్ అధికారిగా ఉన్నటువంటి అమిత్ నారాయణ ఐఏఎస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్గా మన మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక సంబంధించి అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అందరికీ నమస్కారం. మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా మన 4 స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అండ్ కొత్త రేషన్ కార్డ్ సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా మంచిగా చేయడం జరిగింది. కంప్లీట్ అయింది వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అయినాక ఈరోజు నుంచి 21వ తారీఖు నుంచి మన డివిజన్లో కూడా షెడ్యూల్ తయారు చేసుకొని గ్రామ సభలు నిర్వహించడం స్టార్ట్ అయ్యింది. సో 21st రోజు కొన్ని, 22nd, 23rd, 24th ఇట్లా 4 డేస్ మన గ్రామ సభలు ప్లాన్ చేసుకున్నాం. ప్రతి మండల్లో మొత్తం డివిజన్ అంతా ఈ ప్రతి గ్రామ సభలో కూడా కండక్ట్ చేసినప్పుడు మన ఇంద్రమ్మ కమిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్లస్ ఆ గ్రామ సభ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ప్లస్ లోకల్ పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ చాలా స్మూత్ మేనర్లో కండక్ట్ చేయడం జరిగింది. మన మొత్తం డివిజన్ కూడా ఈరోజు చాలా మంచిగా కండక్ట్ చేసాను. మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎక్కడా కూడా ఏం ఇష్యూస్ లేకుండా ప్రాపర్ ఫెసిలిటీస్, అరేంజ్మెంట్స్, టెంట్, లైటింగ్, స్పీకర్ సిస్టమ్ కూడా అంతా నీట్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ప్రజలు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే 4 స్కీములు వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది కాబట్టి. ప్లస్ ప్రతి స్కీమ్లో ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా చదవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు భరోసా అయితే ఎవరైతే నాన్ ఎరబుల్ ల్యాండ్ ఉందో వాళ్ళ లిస్ట్ చదువుతున్నాం. ఇంద్రమ్మ ఇళ్ళలో మన ఎలిజిబిలిటీ లిస్ట్ చదువుతున్నాం. రేషన్ కార్డులో కూడా వాళ్ళ ఎవరైతే అప్లికేషన్స్ వచ్చినాయో అది స్క్రూటినైజ్ చేసినాక ఆ డిసిషన్స్ కూడా చదవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో పబ్లిక్ గుర్తించాల్సింది ఏంటంటే, కొంతమంది మేబీ అప్లికేషన్ పాతకాలంలో ఇవ్వలా, ఇప్పుడు కూడా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో ఏ దిగులు పడే అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు అప్లికేషన్ ఇచ్చినా అది కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. గ్రామ సభల్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు మిస్ అవుతే కూడా మీరు తహసీల్దార్కి ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైనా పాతకాలంలో అప్లికేషన్ మిస్ అవుతే ఇప్పుడు గ్రామ సభలు ఇంకా నడుస్తున్నాయి. యూ కెన్ గివ్ ఇన్ ద గ్రామ సభలో కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు. సో దీంట్లో దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సార్, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి గ్రామ సభల్లో కొన్ని చోట్ల మాత్రము కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నట్టు జరిగింది. సో అధికారులు సర్వే చేసినప్పుడు కానీ, స్క్రూటినీ చేసేటప్పుడు కానీ పూర్తి స్థాయిలో నిబద్ధత చేయలేదు, చాలామంది అర్హులైనటువంటి వ్యక్తులని పక్కకు వదిలివేయడం జరిగిందని చెప్పేసి కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. సో ఈ విమర్శల నుంచి బయటపడాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన గ్రామ సభ పెట్టుకునే పర్పసే ఇది. మన అధికారం చేసిన వర్క్ 3-4 డేస్ నుంచి ఏవైతే వెరిఫికేషన్ చేస్తారో దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే అవన్నీ కూడా గ్రామ సభలో చర్చించుకునే అవసరం ఉంది. మన గ్రామ సభలో ఉన్న ప్రజలు కూడా అది పాయింట్అవుట్ చేస్తే డెఫినెట్గా అధికారి కూడా అది వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సో మీకు ఏమైనా ఇన్ఎలిజిబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారనుకోండి లిస్టులో, అది పాయింట్అవుట్ చేయాలి గ్రామ సభలో. పాయింట్అవుట్ చేసినాక దాని వెరిఫికేషన్ ప్రాసెస్ అయినాక వాళ్ళు కూడా తీసేయడం జరుగుతుంది. ఒక గ్రామ సభకు సంబంధించి ఎంతమంది అధికారులు వినియోగిస్తున్నారు? సో మనం ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే, ఒక టీము ఒక రోజులో గ్రామ సభ చేస్తుంది. దాంట్లో రకరకాల టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మన మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, ఎంపీడీ ఉన్నారు, జూనియర్ సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, ప్లస్ మన మండల్ పంచాయతీ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఒక 30 గ్రామ పంచాయతీలు ఉంటే మనం 4 రోజులుగా పట్టి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి డైలీ ఒక 7 to 8 గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు లబ్ధిదారులని రానటువంటి వ్యక్తులు చాలా నిరుత్సాహపడుతున్నారు కాబట్టి, సో వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అంటే నిరుత్సాహపడే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు గ్రామ సభ అటెండ్ అయ్యి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. డెఫినెట్గా ఇది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం సీమ్లెస్గా కంటిన్యూస్ మేనర్లో కూడా ఇవి చేయడం జరుగుతుంది. ప్లస్ మన ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి, దాంట్లో కూడా వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. మొత్తానికి మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నాము. అధికారులు కూడా ఒకవేళ రాకుండా ఎవరైనా మేము లబ్ధిదారులు కూడా మాకు రాలేదు అని చెప్పేసి ఒక నిరుత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఆ విధంగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు లబ్ధిదారులు అంటే మాత్రము ప్రతి పథకం, ప్రతి సంక్షేమ పథకం అనేది మీ దరికి చేరుతుందని చెప్పేసి కూడా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మిర్యాలగూడ నుండి కెమెరా పుల్లారావు, బిగ్ టీవీ.